హలో అండి, శ్రోతలకు నమస్కారం. వాస్తవం నుంచి వాస్తవంలోకి నవల 6వ భాగానికి స్వాగతం అండి. చదువుతున్నది లక్ష్మి. రవితేజ సింధు ఫ్లాట్కి రావడంతోనే ఆమె వైపు చూడని కూడా చూడకుండా ఉస్సురమంటూ సోఫాలో కూలబడిపోయాడు. ఫ్రిడ్జ్లో వాటర్ తీసుకుని తాగి సోఫాలో తలవాల్చి గణతలు రుద్దుకుంటూ ఉండిపోయాడు. అతని కదలికల్ని నిర్లిప్తంగా చూస్తుండిపోయింది సింధు. కాసేపు ఆగి తల తిప్పి ఆమె వైపు చూసి ఏంటలా ఉన్నావన్నట్టు కళ్ళతోనే ప్రశ్నించాడు. ఏమీ చెప్పకుండా అలా చూస్తూ ఉండిపోయింది. తేజ ఫైర్గా లేడా? తనతో ఎప్పుడూ అబద్ధాలాడలేదు. ఎంత కఠినమైనవైనా నిజాలే చెప్పేవాడు. మరిప్పుడు తనతో చాలా విషయాలు చెప్పడం లేదు. ఎంతో గుట్టుగా వివరిస్తున్న ఇతనితో ఎలా ఆనందంగా ఉండగలను? ఏమైంది? అతని గొంతు నూతిలో నుంచి వచ్చినట్టుగా ఉంది. నీరజకి పెళ్ళి ఎప్పుడు, ఎవరితో జరిగింది? ఆమె కంఠం పదునుగా ఉంది. లోకానికి విరుద్ధంగా సృష్టించుకున్న కొత్త అనుబంధం. ఇందులో ప్రేమలే తప్ప అధికారాలు ఉండవు. తన ప్రేమలో అతన్ని హోల్డ్ చేయలేకపోతున్నామోనన్న అనుమానం ఆమెకు కలిగింది. అతని చిన్న కదలిక కూడా భావుకత్వంతో మురిసిపోయే నీరజ ప్రేమ అతన్ని ఆకర్షిస్తుందేమోనన్న సందేహం అణువణువు పీడిస్తోంది. ఆమె మనసు అతనికి అర్థమైంది. సారీ, నీకు ఎన్నో చెప్పాలి. నా మనసు సిమితంగా లేదు సింధు. నాకు అలా దూరంగా ఉండద్దు. దగ్గరికి రా. నీ స్పర్శ సోకకపోతే నేను గడ్డిపోచ కన్నా హీనంగా మారిపోతాను. నేను మనిషిగా మాట్లాడాలంటే నా దగ్గరికి రా సింధు. చేతులు చాపాడు. గువ్వపెట్టలా అతని కౌగిల్లో ఒదిగిపోయింది. మనసుని పట్టి పీడిస్తున్న అనుమానాలు అతను 2 మాటలు చెప్పేసరికి తీరిపోయాయి. సింధు, నన్ను అనుమానిస్తున్నావా? మరింతగా అతనికి హత్తుకుపోయింది. అతనికి అర్థమైంది సింధు ఇన్సెక్యూరిటీ ఫీలింగ్లో ఉందని. నేను మీ ఇద్దరిని బైక్ మీద చూశాను. తను నీ గదిలో నీ గుండెల మీద పడుకుంటే సహించాను. కానీ పబ్లిక్లో నీ భుజాల మీద వాలిపోయిందంటే నీ మీద ఏదో హక్కుని పొంది ఉంటుంది కదా. దానికి తోడు మెళ్ళో నల్లపూసలు. నాకేం అర్థం కాలేదు. రాత్రంతా చాలా సఫర్ అయ్యాను. అర్థం చేసుకుంటున్నట్టుగా తల నిమిరాడు. మొత్తం జరిగిందంతా పొల్లుపోకుండా చెప్పాడు. వేళ్లతో అతని పెదవులు మూసింది. షెల్టర్ అనకు తేజ. నీ ఇష్టం వచ్చిన నాళ్ళు ఉండు. తను అతనితో చెప్పాలనుకున్న శుభవార్త గుర్తొచ్చింది. సిగ్గుపడుతూ తన చెవిలో చెప్పింది. ఓ మై గాడ్. దూరంగా జరిగి పరిశీలనగా చూశాడు. ప్రికాషన్స్ తీసుకున్నాం కదా. ఫెయిలా? ఓకే, రేపు డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుంటాను. అబార్షన్ చేయించుకుందువు కానీ. వ్యాపార నిర్ణయం లాగమగబా చెప్పేశాడు. సింధుకి తల మీద పిడుగుపడ్డట్టయింది. ఏదో అనుబోతుండగా ఫోన్ మోగింది. రవితేజ లిఫ్ట్ చేశాడు. అటువైపు నుంచి ఏం విన్నాడో రిసీవర్ అలాగే వదిలేసి ఉండిపోయాడు. తేజ, ఏమైంది? ఎవరి దగ్గర నుంచి ఫోన్? అతని భుజాలు కుదిపింది. నీరజ సూసైడ్ అటెంప్ట్ చేసింది. హౌవిషి వణుకుతున్న కంఠంతో అడిగింది. తెలీదు, నేను వినలేదు. తల అడ్డంగా తిప్పుతూ గబగబా బెడ్రూమ్కి వెళ్ళాడు. అతని కంటి నుంచి నీటి చుక్కలు. కళ్ళు ఎర్రగా వంకన పూలలా ఉన్నాయి. సింధు, నేను తప్పు చేశానా? బేలగా అన్నాడు. లేదు తేజ, నువ్వు బాధపడకూడదు. తనకి ఏం కాదు. మనం వెళ్దాం పద. ఆంటీ ఒకరే ఉన్నారు. నేను రాలేను. నాకు ఇప్పుడు ఏది తట్టుకునే ఓపిక లేదు. ఎందుకులా నాతో ఆడుకుంటుంది అమ్మాయి? చివరికి తనే గెలిచింది. నేను ఓడిపోయాను సింధు. ఆమెకి భయంగా అనిపించింది. తేజ, ఏంటా మాటలు? నిజం సింధు. నాకు దగ్గర కావాలని తను ఎన్ని ప్రయత్నాలు చేసినా అదొక ఆటలాగా తీసుకుని లెక్క చేయలేదు. చివరికి చూసావా, జీవితాన్ని అంతం చేసుకోవాలనుకుంటోంది. తనకు ఏదన్నా అయితే భరించలేను సింధు. నువ్వు వెళ్ళు. సజీవంగా ఉన్నా నిర్జీవంగా ఉన్నా నన్ను క్షమించమన్నానని చెప్పు. తన ప్రేమను పొందే అర్హత నాకు లేదని చెప్పు. నువ్వు వెళ్ళి మాట్లాడు. నువ్వైతే సరిగా చెప్పగలవు. ముందే నీతో చెప్పిస్తే ఇంత అనర్థం జరిగేది కాదేమో. ఇప్పుడు నువ్వు చెప్పినా వినడానికి తను ఉందో లేదో. తేజ, ఇలాంటి సమయాల్లోనైనా బ్యాలెన్స్ కోల్పోయేది. ధైర్యంగా ఉండాలి. పద. తనేం కాదు. నేను నచ్చ చెబుతాను. అతని స్వాంతనపరిచి హాస్పిటల్కి తీసుకెళ్ళింది. డాక్టర్స్ స్టమక్ వాష్ చేస్తున్నారు. ఇంకా స్పృహలోకి రాలేదు. సింధుని చూడగానే సంయుక్త తన అసహనాన్ని ఏమాత్రం దాచుకోలేదు. నిప్పులు చెరిగే కళ్ళతో చూస్తూ, మహాతల్లి, ఇక మా వాడిని వదిలిపెట్టవా? దాన్ని ఉసురు పోసుకుంటున్నావు. నువ్వు పెళ్లి చేసుకోకపోతే మాని. వీడికి దూరంగా ఉంటే ఇదన్నా సుఖపడుతుంది కదా. అమ్మా, ఏంటా మాటలు? సింధుని ఒక్క మాటన్నా నేను సహించను. తన ఇంటికి తెచ్చిపెట్టి నువ్వు తెచ్చావి పొందరు. సారీ సింధు అన్నాడు. ఎంత సర్దుకున్నా ఆమె మనసు గాయపడింది. తనేం చేసింది? ఈవిడ ఎందుకులా అంది? బాధలో అందేమో అని సగపెట్టుకుంది. కానీ ఆ బాధలో ఆమె వెలువరించిన వాస్తవమే కలవర పెడుతోంది. ఆవిడకి నీరజని
కోడలు చేసుకోవాలనుంది. అది నిజం. మనసు భారంగా తయారైంది. దేవుడి పట్టం ముందు ఉందంటూ సంయుక్త ఒక కవర్ ఇచ్చింది. చింపి చూశాడు. నీరజ తనకి రాసిన ఉత్తరం అది. ప్రియమైన బావ, సెలవు. వెళ్లే ముందు కూడా నీ నుంచి ప్రేమను పొందలేక ఓటమి పాలయ్యానన్న ఆవేదన మూటగట్టుకునే వెళుతున్నాను. నా ప్రేమతో నిన్ను నా వాడిని చేసుకోవాలనుకున్నాను. ప్రేమని చదరంగంగా భావించడమే నేను చేసిన తప్పేమో. ఒక్కొక్క ఎత్తు జాగ్రత్తగా వేస్తూ నీకు అవకాశం లేకుండా చేయాలనుకున్నాను. ప్రత్యర్థికి అవకాశం ఉంటుంది కదా. చెక్ చెప్పే ఇల్లు వదిలి వెళ్ళిపోయావు. నేనేం చేయగలను? నీకు ఎలా దగ్గర కాగలను? నా కళ్ళ ముందు జీవితం పట్ల ఇంకే ఆశలు లేవు. నాకు ఊహ వచ్చిన దగ్గర నుంచి నాకు సంబంధించిన ప్రతి అంశం నీతో ముడిపెట్టుకున్నాను. నీ ప్రపోజల్ నేను అంగీకరించకపోవడమే నేను చేసిన తప్పు. మీ ఇంటికి వచ్చేసరికే టూ లేట్ అయినా విఫల ప్రయత్నం చేశాను. నిజంగా నాకు సిగ్గు, శరం, ఆత్మాభిమానం, పౌరుషము ఏమీ లేవు. నీ పట్ల ప్రేమ అనలా చేసింది. నువ్వన్నట్లు పశుప్రాయంగా మారిన జీవితాన్ని కొనసాగించాలని లేదు. బతుకుండి నీకు దూరంగా బతకలేను. ఇంకొకరిని పెళ్లి చేసుకోలేను. ఇదంతా మతి చాంచల్యమో, ఫ్యాసినేషనో ఏదన్నా అనుకో. నీలాగా ఆదర్శాల కోసమో, లక్ష్యాల కోసమో నేను పుట్టలేదు. ప్రేమ కోసమే పుట్టాను. దానికే బలైపోతున్నాను. ఇందులో ఎవరిది తప్పన్నది అనవసరం. దేవుడు పైన వినోదం చూస్తున్నాడంతే. అనురాగంతో ఏనాడైనా దగ్గరికి తీసుకుంటామని, ప్రేమదాహంతో జ్వలిస్తున్న మనసుకి స్వాంతన కల్పిస్తామని బతికుండగా ఎంతో ఆశించాను. జరగలేదు. కనీసం ఇప్పుడు జీవంలో నా ప్రాణానికైనా ఆ అదృష్టం ఉంటుందా? రాయలేక ఆగిపోయినట్లు అక్షరాలు వంకరగా కన్నీళ్లతో తడిసి అస్పష్టంగా మారిపోయాయి. ఉత్తరం సింధుకిచ్చి బాధగా ముఖం చేతుల్లోకి దించుకున్నాడు. సింధు చదివింది. ఇతరుల జీవితాల్లోకి ప్రవేశించి వాళ్ళకి బాధను కలిగించి తను జీవితాన్ని కోల్పోయి నీరజ సాధించేదేమిటి? ఇలాంటి వాళ్ళు లోకంలో ఉంటారా? తమ తప్పు ఏమీ లేకపోయినా తాము కూడా సఫర్ అవ్వాల్సి వస్తుంది. ఇటు వచ్చింది సింధు. 2 రాత్రిళ్ళు 2 పగళ్ళు డాక్టర్లు ప్రయత్నించి సఫలీకృతులు కాగలిగారు. నీరజ ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఆమె స్పృహలోకి రాగానే అందరూ లోపలికి వెళ్ళారు. ఆమెను చూసి ఉద్వేగంతో చలించిపోయాడు రవితేజ. దగ్గరగా వెళ్ళి ఆమె తలని ఒళ్ళోకి తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. సింధు పెదవుల మీద విషాదంతో కూడిన హాస్యరేఖ. ఆమెకి రవితేజ అర్థమవుతున్నాడు. అతని హృదయంలో ఒక మూల నీరజకి ఏమాత్రమో స్థానం ఉంది. కానీ అతను తనకి కట్టుబడిపోయాడు. అందుకే నలిగిపోతున్నాడు. ఆమెని ద్వేషించలేకపోతున్నాడు. అతను ప్రధానంగా భావకుడు. నీరజ ప్రేమ అతని నియమాల పునాదుల్ని కదిల్చి వేస్తోంది. ఇది ఎక్కడి వరకు దారితీస్తుందో ఊహించలేకపోతోంది. నీరజ, ఎందుకు ఇలాంటి పని చేశావు? దగ్గుతికతతో అడిగాడు రవితేజ. బావా, నేను ఎందుకోసం బతకాలి? జీవితానికి ఒక ఉన్నత లక్ష్యం ఏర్పరచుకుంటే ఈ బాధలు ఉండవు నీరజ, అంది సింధు. ఆ లక్ష్యంలోనే ఓడిపోయాను సింధు. ఐఎమ్ సారీ. నీ సొంత మనిషిని నేను ఆశిస్తున్నానని నీకు అసహ్యంగా ఉందేమో. లేదన్నట్లుగా ఓదార్పుగా తట్టింది సింధు. సరే అయితే ఇటు చూడు. సింధు వచ్చింది. నేను ఇక్కడే ఉన్నాను. మనం సమస్యను ఇక్కడే పరిష్కారం చేసుకుందాం. సింధు తల్లిదండ్రులని, సంఘాన్ని ఎదిరించి నా జీవిత సహకారిగా నిలబడింది. నీకు తెలుసు నీరజ, తను ఎన్ని కష్టాలు పడిందో. అన్నీ ఉండి కూడా ఏమీ లేని దానిలా అందరి తిరస్కారాలకు గురై కేవలం మా అనుబంధం కోసమే బతుకుతోంది. నేను అంతే. నీ కోరిక ప్రకారం నేను నిన్ను పెళ్లి చేసుకుంటే సింధు పరిస్థితి ఏంటి? అకారణంగా ఆమెను వదిలేసి నిన్ను పెళ్లి చేసుకుంటే నీతి తప్పిన వాడిని కాను. అలాంటి వాడిని చేసుకుని నీకేం సుఖం సింధు? ఇలాగా నువ్వైనా చెప్పు. సింధుకి ఎలా చెప్పాలో తోచలేదు. అయినా చెప్పింది. నీరజ, ఈ పరిస్థితుల్లో నేనేం చెప్పినా ఒడ్డు నుంచి మాట్లాడినట్లుగానే ఉంటుంది. కానీ జీవితంలో ప్రేమ, పెళ్లికి మించిన ఆనందాలు చాలా ఉన్నాయని చెప్పగలను. లోకంలో ఆర్తులు ఎందరో ఉన్నారు. ఒక విషాద జీవి ముఖం మీద చిరునవ్వులు పోయించడం వ్యక్తిగత ప్రేమానుబంధం కన్నా గొప్పగా ఉంటుందని చెప్పగలను. నేను తీరిక సమయాల్లో ఆర్ఫనేజ్లకి, ఓల్డేజ్ హోమ్లకి వెళ్ళేది ఇందుకే. నాకు చేతనైనంత సహాయం నేను వాళ్ళకి చేస్తాను. నువ్వు పూర్తిగా కోలుకో. నీకు కొత్త జీవితాన్ని పరిచయం చేస్తాను. నిస్సందేహంగా అది నీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఆమె వంక ఆరాధనగా చూశాడు రవితేజ. ఇందుకే ఈ అవగాహనకే కదూ ఈ అమ్మాయిని ప్రేమించింది అనుకున్నాడు. బావా, నేను స్థిమితపడ్డాక ఇంటికి వెళ్ళిపోతాను. మిగతా విషయాలన్నీ నేను తిరిగ్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటాను. ఈసారి పరోక్షంలో కూడా నీకు కష్టం కలిగించను, అంది. 4 రోజులు హాస్పిటల్లో ఉంచారు. ఆమె తల్లిదండ్రులకు తెలియనివ్వద్దంది. ప్రశాంతికి కూడా తెలియనివ్వలేదు. ఇంటికి వచ్చేసాక నీరజ రీసెర్చ్ మీద కాన్సన్ట్రేట్ చేయసాగింది. ప్రస్తుతం ఆమె మనసు
భావరహితంగా ఉంది. ఇదివరకులా రవితేజను చూడాలని, అతనితో మాట్లాడుతూ ఉండిపోవాలన్న కోరిక ఆమెలో తీవ్రంగా లేదు. రవితేజ వీలున్నప్పుడల్లా ఆమె గురించి, చదువు గురించి అడుగుతుండేవాడు. ఆమె తను కొత్త జన్మ ఎత్తినట్టుగా భావిస్తోంది. కొత్త భావాలతో జీవితాన్ని ఆనందంగా గడపాలని నిర్ణయించుకుంటోంది. ఆ జీవితంలో కూడా రవితేజ ప్రభావం వద్దనుకున్నా ప్రసరిస్తోంది. దానికి అడ్డుకట్ట వేయాలని ఆమె సర్వశక్తిలో కూడా తీసుకుంటోంది. ఆ రోజు రవితేజ బర్త్డే. అతనికి సెంటిమెంట్స్ ఏమీ లేకపోయినా సంయుక్త, నీరజ ఉదయాన్నే విషెస్ చెప్పారు. సింధుని డిన్నర్కి ఇన్వైట్ చేశారు. హాస్పిటల్లో సంయుక్త సింధుని తిట్టిన దగ్గర నుంచి ఆవిడతో మునిపట్ల బిహేవ్ చేయలేకపోతోంది. ఏమీ జరగనట్టు నార్మల్గా ఉందామన్నా అది ఆర్టిఫిషియల్గా ఉంటుంది. రవితేజ బాధపడకూడదని ఈవినింగ్ వచ్చింది. విషెస్ చెప్పి గోల్డ్ రింగ్ ప్రజెంట్ చేసింది. ఓ నైస్ రింగ్, థ్యాంక్ యూ. సరదా పడిపోయాడు. ముగ్గురు కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. సంయుక్త వంటగదిలో ఉంది. నీరజ ఆమెల్లో సూత్రాలు తీయకపోవడం గమనించింది. మనసులో విషాదపు తెర కలిగినట్లయింది. రవితేజ, నీరజ సోఫాలో పక్కపక్కన కూర్చున్నారు. తెలియని వాళ్ళు చూస్తే భార్యాభర్తలు అనుకుంటారు. కానీ రవితేజ మనసులో వేరే ఉద్దేశాలు లేవు. తనకు తెలుసు నీరజ అంటే సాఫ్ట్ కార్నర్ ఏర్పడింది అతనికి. తన అనుమానం ప్రకారం పైకి ప్రకటించలేని ప్రేమను అతను అనుభవిస్తున్నాడు. ఆమెకి దిగులుగా అనిపించింది. నీరజ, నీ జడ మళ్ళీ పొడవుగా అవుతోంది, కత్తెర తీసుకురానా అన్నాడు. పో బావా, ఎప్పుడూ ఏడిపిస్తుంటావు, నీతో మాట్లాడను. నీరజ దూరంగా జరిగింది. నిన్ను సింధుని ఏడ్పించడం నా చాలా తేలిక అంటూ సింధు వైపు చూశాడు. డల్గా కళ్ళ కింద చారలతో ముఖం కొంచెం నల్లబడినట్టు అదోలా ఉంది. కనుబొమ్మలు ముడిపడ్డాయి రవితేజకి. ఇంతలో సంయుక్త కూరకి తాళింపు వేసింది. ఆ ఘాటుకి సింధుకి కడుపులో తిప్పినట్లయి గబగబా బాత్రూమ్ సింక్ దగ్గరికి వెళ్ళి వాంతి చేసుకుంది. సింధు, ఏమైంది? రవితేజ కంగారుగా దగ్గరికి వెళ్ళి ఆమెను పట్టుకున్నాడు. ఆమె ముఖం వాష్ చేసుకుంది. వాళ్ళకి ఇబ్బంది కలిగించానేమోనని సారీ చెప్పింది. రవితేజ గాబరా పడుతూనే ఉన్నాడు. సింధు, డాక్టర్కి ఫోన్ చేయనా? వద్దు తేజ, కంగారం లేదు, నీకు తెలుసు కదా, ఇది నార్మలే. ఏంటి నార్మల్? అయోమయంగా అన్నాడు. నీరజ ఇద్దరిని మార్చి మార్చి చూస్తోంది. అబ్బా, ట్యూబ్లైట్, అర్థం కాదు మనసులో అనుకుని సిగ్గుపడుతూ నీతో చెప్పాను కదా అంది. అంటే అంటే నువ్వు కంటిన్యూ చేస్తున్నావా? అపనమ్మకంగా అడిగాడు. మౌనంగా తలూపింది. యూ ఇడియట్, పంటి బిగువన తిట్టాడు. పైకి రా, నీతో మాట్లాడాలి. చకచకా మెట్లెక్కాడు. ఏనాడు కసకను కూడా లేదు. ఇప్పుడు మొహమాటంగా నీరజ వైపు చూసి పైకి వెళ్ళింది. నీరజకి విషయం అర్థమైంది. సింధు ప్రెగ్నెంట్. ఆమెకి ఏమీ అనిపించలేదు. కానీ రవితేజ రియాక్షన్ ఆమెకి అర్థం కాలేదు. వెళ్ళేసరికి రవితేజ చీకటిలో ఉపచారాలు చేస్తున్నాడు. ఆ అంధకారం, అతని కోపం ఆమెకి చెప్పలేనంత నిస్సత్తుగా ఉంది. డాబా మీద లైట్లు వేసి అక్కడున్న కుర్చీలో కూర్చుంది. సింధు, నువ్వెందుకు ఇంత ధైర్యంగా ఉన్నావు? లేట్ మంత్స్లో అబార్షన్ డేంజర్ కదా, చదువుకున్న దాన్ని ఆ మాత్రం ఆలోచించలేవు అన్నాడు. అబార్షన్ ఎందుకు తేజ? తాపీగా అంది. మరి తికమకగా చూశాడు. నేను కంటిన్యూ చేయదలుచుకున్నాను. నీకు మతి ఉండే మాట్లాడుతున్నావా? ఎందుకంత రెస్ట్లెస్గా ఫీల్ అవుతున్నావు? నేనేమి తప్పు పని చేయడం లేదే. సింధు, ఎందుకింత మారిపోయావు? కళ్ళు పెద్దవి చేసి చూశాడు. నేనేం చేశాను? బిడ్డకి జన్మనివ్వాలనుకోవడం మారిపోవడమేనా? ఆశ్చర్యంగా అంది. సింధు, నా మనసు గ్రహించలేదా? నీ సఫర్ అయినట్టు పుట్టేవాళ్ళు కూడా సఫర్ అవ్వాలని ఉందా? మనిద్దరం ఉండగా వాళ్ళెలా సఫర్ అవుతారు? మనిద్దరం పుట్టే వాళ్ళకి ఏమవుతాం? సరే, కంటావు కాబట్టి నువ్వు తల్లివి. మరి నేను? మనిద్దరం పెళ్లి చేసుకోము కదా. తండ్రి ఎవరంటే ఏం చెబుతావు? పోనీ నన్ను చూపిస్తావు. అందరిలాగా మీరెందుకు కలిసి ఉండరని అడిగితే, భార్యాభర్తలు కానీ తల్లిదండ్రులు మనమే సొసైటీలో ఉన్నాం. ఈ విషయాన్ని మనకి పుట్టేవాళ్ళు ఎలా జీర్ణించుకుంటారు? మనం అవగాహనతో పెంచుదాం తేజ. చిన్నపిల్లలకి అవగాహన ఏంటి సింధు? మన జీవితాలు మన ఇష్టంగా గడుపుదాం. మన జీవితాలతో మన ఇష్టం వచ్చినట్లు ఆడుకుందాం. కానీ పిల్లల జీవితాలతో ఆడుకోవడానికి మనకేం అధికారం ఉంది? ఈ సొసైటీ ఎలాంటిది? మనమే ఎంతో సఫర్ అవుతున్నాం. ఇక మన పిల్లలు ఎలా తట్టుకోగలరు? సింధు, ఇంకా చిన్నపిల్లవా? ఆలోచించలేవా? చిన్నప్పటి నుంచి అన్ని విషయాలు అర్థం చేసుకోగలిగిన వాతావరణంలో పెంచుదాం. అంటే యూరప్ కంట్రీస్కి వెళ్ళిపోదామంటావా? ఆమె ముఖంలో కోపం కనిపించింది. అవును, మరి వాస్తవంగా నిలబడి ఆలోచించు. వాళ్ళకి సక్రమమైన వాతావరణాన్ని వాళ్ళు మెలకువలో ఉండగా 4-5 గంటలు కల్పించగలవేమో. మిగతా 8 గంటలు వాళ్ళు ప్రతిరోజు లోకంతో పోరాడాలి. చేయని పాపానికి పుట్టుక నుంచే వాళ్ళు లోకానికి విరుద్ధంగా ఎవరేమనుకుంటారో అన్నట్టు బతకాలి. మనం చేసిన తప్పు పని కాబట్టి పిల్లలు సఫర్ అవుతారని నేను చెప్పడం లేదు. మన దృష్టిలో ఒప్పు, కానీ మెజారిటీ సొసైటీకి తప్పే కదా.
ఈ సొసైటీ మన వ్యక్తిగత విషయాల్లో ప్రవేశించి ఇప్పటికే మనల్ని చాలా అశాంతిగా గురి చేసింది. మనం తట్టుకొని మొండికెత్తాం. ఇక నెక్స్ట్ మన పిల్లలు టార్గెట్. మై గాడ్, తల వదిలించాడు సింధు. పసికూనలు, పాపం పుణ్యం తెలియని వారు. వద్దు వద్దు, మానసిక హింసని బాల్యంలో తట్టుకోవడం చాలా కష్టం. తల్లి తండ్రి ఉండి నేను అనుభవించాను. తల్లిదండ్రుల ఇద్దరి ప్రేమని పొందగలగటం పిల్లల జన్మ హక్కు. మనం ఎప్పుడు పిల్లల్ని కనాలో తెలుసా? మన అనుబంధం లోక సహజమైనప్పుడు. అది ఇప్పట్లో సాధ్యం కాదు. కానప్పుడు పిల్లల్ని కనొద్దు. నువ్వు ఒకసారి ఆలోచించు. పిల్లలు పెద్ద పెద్ద ఈ స్కూల్కి వెళ్ళాక వాళ్ళకి అర్థమయ్యేలా ఎలా చెబుతావు? నీ తల్లి పెళ్లి కాకుండా నిన్ను కన్నదంటే చిన్నారి మనసు ఏమైపోతుంది? అయినా ధైర్యం చేస్తే వాళ్ళు పుట్టాకైనా సమస్యలు భరించలేక పెళ్లి చేసుకోవాల్సింది. ఇంత కష్టపడి కొత్త మార్గంలో ప్రవేశించి చివరికేమీ చేతగాని వాళ్ళ వెనకటి వాళ్ళు నడిచిన మార్గమే తేలిగ్గా కష్టాలు లేకుండా ఉందని అందులోకే వెళ్ళాలి. నేను చెప్పాల్సింది చెప్పాను, నీ ఇష్టం. సింధు కాసేపు ఆలోచించుకుంటూ ఉండిపోయింది. తేజ, నేను సెంటిమెంట్గా ఫీల్ అవుతున్నాను. పిల్లలు లేకుండా జీవితం బోసిగా ఎలా గడపగలం? నీ ఆనందమనే స్వార్థాన్ని వదిలేయి సింధు. కాదు తేజ, తల అడ్డంగా తిప్పింది. ఆనందమే కాదు, ఇంకా ఏదో ఉంది. రూపం ఏర్పడిన పసికందుకి నాకు మధ్య విడదీయరాని అనుబంధం ఏర్పడినట్టుగాను, అబార్షన్ చేయించుకోవాలంటే హత్య చేస్తున్నంత బాధగాను ఉంది. పసిమొగ్గని విరియకముందే తుంచివేయాలన్న ఆలోచన సహించలేకపోతున్నాను. నువ్వెంతో సున్నితమైన మనసు కలవాడివని నేను అనుకునేదాన్ని. ఎవరికే కష్టం కలిగినా స్పందించే నువ్వు మన ప్రతిరూపాన్ని తుడిచేయమంటున్నావు. నా వల్ల కాదు, నేను ఆ పని చేయలేను. తల్లి కావడం గొప్పవరం. ఆ అదృష్టానికి నన్ను దూరం చేయొద్దు. పుట్టి వాళ్ళు జీవితాంతం బాధపడే కన్నా పుట్టకుండా ఉండటమే నయం. నువ్వెన్నైనా చెప్పు, నేను దీనికి ఒప్పుకోను ఖచ్చితంగా అన్నాడు. ఆమె ఈగో దెబ్బతింది. తేజ, క్యారీ చేసేది నేను, నిర్ణయం తీసుకోవాల్సింది నేనే పట్టుదలగా అంది. అంటే నాకేమీ సంబంధం లేదా? దగ్గరగా వెళ్ళి అడిగాడు. మాట్లాడలేదు ఆమె. సమాధానం చెప్పు, గట్టిగా అరచాడు. నీకు ఇష్టం లేని పని చేయడం నా అభిమతం కాదు, కానీ నాకు ఇష్టమైన పని చేయాలనుకుంటున్నాను. నీకు వీలైన సహాయం చెయ్యి, వద్దని మాత్రం అనొద్దు. నేను ఇంత చెప్పినా నీకు ఇసుమంతైనా అర్థం కాలేదా? నువ్వు చెప్పింది అర్థమైంది, అది నిజం కూడాను. కానీ నా రీజనింగ్స్ నాకు ఇంకా డామినేటింగ్గా ఉన్నాయి. అభాషణ అనేది హత్యతో సమానం. నేను హంతకురాల్ని కాదలుచుకోలేదు. ఇక పిల్లలు లేని జీవితం అది ఓ ఎడారి. నేను నిస్సారంగా జీవితం గడపలేను. ఏమీ చేయలేని నిస్సహాయతతో వణికిపోయాడు. నీలో ఇంత స్వార్థం ఉందని చెప్పినా వినిపించుకొని మూర్ఖత్వం ఉందనుకోలేదు. రూపం ఏర్పడిన పిండం గురించే బాధపడుతున్నావు. పుట్టి వాళ్ళు ఎన్నేళ్ళు నరకం అనుభవిస్తారు? మానసికంగా కొన్ని వందల సార్లు హత్యగా వెంచబడతారు. అప్పుడు హంతకురాలివి కాదా? వాళ్ళకి సరైన వాతావరణం ఉండదేమోనన్నది కేవలం ఊహ మాత్రమే. సక్రమంగా పెంచగలమన్న ఆశ మనల్ని నడిపిస్తోంది. కొత్త ప్రయోగానికి వాళ్ళని బలవ్వని తేజ. ఆ మాట వినగానే అతను తాను మర్చిపోయాడు. ఒక్కసారిగా ఉప్పొంగిన ఆవేశంతో చెయ్యెత్తాడు. సింధు నిర్ఘాంతపోయి చూస్తుండిపోయింది. ఆమె ముఖంలో భావాలు గమనించి ఆగిపోయాడు. ఎత్తిన చేత్తో పిట్టగోడని గట్టిగా కొట్టాడు. నువ్వు రాక్షసివి, వాళ్ళు బలవ్వాలా? ఎంత బాటన్నావు? నీతో కలిసి ఇన్నాళ్ళు ఇలా ఎలా సహజీవనం చేయగలిగాను? అసలు ప్రికాషన్స్ తీసుకుంటున్నానని చెప్పి నన్ను మోసం చేశావు. లేకపోతే నేను జాగ్రత్త పడేవాడిని. రవితేజ తన మీద చెయ్యెత్తడం సింధుకి షాక్ కలిగించింది. అంటే బేసికల్గా ఇతను సగటు మగాడే, మిగతావన్నీ పైపై మెరుగులు. ఆమెకి రోషంగా అనిపించింది. బాధతో మనసు మెలికలు తిరిగిపోతోంది. నీ నిర్ణయంలో మార్పు లేదా? రవితేజ అడిగాడు. నా జీవితం నా ఇష్టం వచ్చినట్టు గడుపుతాను, నువ్వు కల్పించుకోవద్దు, నిర్లక్ష్యంగా అంది. అతను కాసేపు మౌనంగా ఉండి కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాడు. సింధు దగ్గరికి వెళ్ళి భుజం మీద చేయి వేసి, సింధు, నా మాట విను, నచ్చజెప్పబోయాడు. అతని చేతిని విసిరి కొట్టింది. నువ్వు కాదు కదా, లోకంలో ఎంతమంది భయపెట్టినా నేను కంటిన్యూ చేసి తీరుతాను. ఎదుటివారి అభిప్రాయాన్ని ఇష్టాయిష్టాలని గౌరవించే సంస్కారం ఉంటే నీ పద్ధతి మార్చుకో, మొండిగా అంది. అతనిలో కోపం మెల్లగా రాజుకుంటోంది. నువ్వు ఈ విషయంలో నా మాట వినవా? పంటి బిగుని అడిగాడు. వినను. 2 నిమిషాలు తలదించుకొని ఉండిపోయాడు. నేను మన అనుబంధానికి సంబంధించి బేసికల్గా ఏ విషయాన్ని వ్యతిరేకిస్తానో నువ్వు అది సపోర్ట్ చేస్తున్నావు. నేను ఎంత ప్రయత్నించినా ఈ విషయంలో రాజీ పడలేను. పుట్టిన వాళ్ళని చూసి జీవితాంతం బాధపడలేను. సో నేను నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. నువ్వు నీ మాట మీదే నిలబడి నీ ఆనందం కోసం పిల్లల్ని కని వాళ్ళని బాధలకి గురి చేయదలుచుకుంటున్నావు. నీ మనస్తత్వం నాకు అసహ్యం కలిగిస్తోంది.
ఈ అసహ్యంలో నేను నిన్ను ప్రేమించలేను, మన ఇద్దరం విడిపోదాం. చివర్లో అతనేమన్నాడో అర్థం కాలేదు. తేజ, ఏమంటున్నావు? అవును సింధు, విడిపోదాం. పిచ్చిగా అతన్ని చూస్తుండిపోయింది. ఆర్ యూ జోకింగ్? నో, తల అడ్డంగా తిప్పాడు. ఆమెకి నవ్వొచ్చింది. ఎంత బలహీనమైనది అనుబంధం. ఒకరికి ఇంకొకరు నచ్చకపోతే విడిపోవచ్చు, విడాకుల సమస్యలుండవు, అంతా హ్యాపీనే. ఉన్నట్టుండి ఆమె మనస్సులో ఏదో అనుమానం ప్రవేశించింది. రవితేజ, మనం విడిపోవడానికి కారణం ఫెయిర్గా చెప్పలేవా? ఫెయిర్గానే చెబుతున్నాను. నాకు ఇష్టం లేని పని నేను భయపడి బాధపడే పని చేస్తున్నావు, అందుకే. పూర్తిగా అందుకేనా? నవ్వుతూ అంది. ఈ అమ్మాయికి పిచ్చిగానే పట్టలేదు కదా అనుకున్నాడు. ఇంకో కొత్త అనుబంధం కోసం కొత్త మనుషులు ఎదురు చూస్తున్నారేమోనని వ్యంగ్యంగా అంది. సింధు కోపంగా అన్నాడు. ఉన్న మాటకి కోపం ఎందుకు? నీరజంటే ఏమాత్రం ప్రేమ లేదని చెప్పు, నిలదీసింది. దానికి దీనికి ఏంటి సంబంధం? ఎంత అమాయకుడివి నువ్వు, అది నా నోటితో చెప్పించాలనా? సింధు, మనిద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చి విడిపోదామనుకున్నాను తప్ప నాకు ఇక ఏ ఉద్దేశాలు లేవు. అయినా నువ్వు ఇంత దిగజారిపోయి మాట్లాడతావనుకోలేదు. అవును, నేను దిగజారిపోయాను. జీవితాంతం కాపాడుకోవాల్సిన అనుబంధాన్ని సర్దుబాటు కోసం వదిలేస్తున్నావు. అతను బాధగా నుదురు రాసుకుంటున్నాడు. అక్కడే పొరపడుతున్నావు. అది నాకు చిన్న సర్దుబాటు కాదు. నేను అంగీకరిస్తే జీవితమంతా కుంగిపోతాను. మనిషిగా నిలబడలేను. నా బాల్యం ప్రతిక్షణం వాళ్లతో గుర్తొస్తుంది. వద్దు, నేను భరించలేను. సరే, విడిపోవడానికి నాకు అభ్యంతరం లేదు. ఇక నుంచి ఎవరి జీవితాలు వారివి. బాయ్. వడివడిగా కదిలింది. మెట్ల వరకు వచ్చి వెనుదిరిగింది. చేతులు కట్టుకొని విషాదంగా, దీనంగా, జీవితంలో తనింతవరకు పొందని ప్రేమానుభవంలో ముంచి ఉక్కిరిబిక్కిరి చేసిన మనిషి ఎంత తేలిగ్గా తెంపేశాడు ఈ బంధం. అతన్ని చూడకుండా తను ఉండగలదా? కంట నీరు తిరిగింది. సుడిగాల్లా వచ్చి చుట్టుకుపోయింది. ముఖమంతా ముద్దులతో నింపేసి తేజ గుడ్ బై ఫర్ ఎవర్ వెనక్కి చూడకుండా వచ్చేసింది. పుట్టినరోజుకని వచ్చి భోజనం కూడా చేయకుండా విసురుగా వెళ్ళిపోవడం చూసి సంయుక్త తెల్లబోయింది. పెద్ద గొడవ జరిగినట్టుంది అనుకుంది. సింధుకి మార్నింగ్ సిక్నెస్ ఎక్కువగా ఉంది. ఆఫీస్లో 2-3 సార్లు సఫర్ అయింది. విషయం సింధు చెప్పకపోయినా అందరూ కన్ఫర్మ్ చేసేసుకున్నారు. మేనేజర్ ఏదో వంకతో ఆమెను పిలిచి, ఏంటలా ఉన్నావు, ఒంట్లో బాగోలేదా, లీవ్ తీసుకో అంటూ సానుభూతి వెలకబోశాడు. ఆమెను పలకరించి విషయం గ్రహించాలని ప్రయత్నించేవాళ్ళు కొందరు. పెళ్లి కాకుండానే తల్లి కాపోతుంది, ఎంతకు తెగించింది అని ఆడవాళ్ళు వాపోయేవాళ్ళు. ఈ విషయం ఇల్లీగల్గా భావించి సస్పెండ్ చేయించే అవకాశాలున్నాయేమోనని శేషగిరి తెగ ప్రయత్నించసాగాడు. తను రవితేజని రక్ష పెట్టలేదు. ఇక వీళ్ళకి బెదిరిపోవాల్సిన పని లేదు అనుకునేది. కానీ మనసంతా ఒకటే దిగులు. తన ఆనందాన్ని పంచుకునే వాళ్ళు లేరు అనుకుంటే ఆపుకోలేని దుఃఖం, ఒంటరితనం బాధించేవి. కానీ మనసుకి నచ్చ చెప్పుకునేది. అందరికన్నా మిన్నగా తన పాపని లాగిస్తుంది. క్రమశిక్షణలో లోకం పాపకు దాసోహం అయ్యేలా పెంచుతుంది, పట్టుదలతో పెంచుతుంది అనుకుంటే ధైర్యంగా ఉండేది. కానీ అర్ధరాత్రులు సడన్గా మెలకువ వచ్చేది. పక్కకి తిరిగి చూస్తే తేజ ఉండేవాడు కాదు. వేరే దుఃఖం వచ్చేది. పొట్ట నిమురుకుంటూ ఇక్కడ ఉన్నాడుగా అనుకునేది. అతనికి ఎంత పంతం, పట్టు విడుపులు లేవు. మరి తను అంతేగా విషాదంగా నమ్ముకునేది. ఆమెకి తను వంట చేసుకొని తినాలంటే వామిటింగ్ సెన్సేషన్గా ఉండేది. ఎవరైనా వండి పెడితే తినాలని, రకరకాల పళ్ళు తినాలని ఉండేది. అక్కడికి ఎంత ఓపికగా వెళ్ళి తెచ్చుకునేది. ఎవరైనా తోడు ఉంటే బాగుండుననిపించేది. మొదటిసారి ఒంటరితనంలోని వెలితి, బాధని అనుభవిస్తోంది. అన్నీ మర్చిపోవాలని కడుపులోని బిడ్డ మీద దృష్టి కేంద్రీకరించింది. పరిసరాలు, మనసు ఆహ్లాదంగా ఉంటే పుట్టే బిడ్డ ఎదుగుదల బాగుంటుందని ఆమెకు తెలుసు. అందుకే మంచి పుస్తకాలు చదువుతూ పార్కులో వాకింగ్కి వెళుతూ ఉండేది. కానీ అన్నింట్లోనూ ఒంటరితనమే కనిపిస్తోంది. తన జీవితం ఇక ముందు ఏంటన్న ప్రశ్న ఆమెలో ఉదయించేది. పెళ్లి కాకుండా తల్లినవుతున్నానని లోకం ఏమంటుందోనన్న భయం ఆమెకి లేదు. కానీ తనకి తోడుగా నిలబడి లోకంలోకి వచ్చే చిన్నారికి స్వాగతం పలుకుతాడని ఆశించిన రవితేజ ఎదురు తిరిగాడు. అయినా అతని ఇదేం తప్పుంది? అతను ఆ విషయంలో బలహీనుడు. ఇష్టం లేనప్పుడు విడిపోవడం అన్నది తమ జీవిత విధానానికి ముఖ్య సూత్రం కదా. దానికి తను ఇంకా అలవాటు పడకపోవటం మూలంగానే బాధలు పడవలసి వస్తోంది. ఆమె రవితేజని నిందించదలుచుకోలేదు. రోజులు అలా గడుస్తున్నాయి. సింధుకి 5వ నెల వచ్చింది. అన్ని పనులు తనే చేసుకునేది. కానీ బోటికి వెళ్ళి ఓపిక లేక మానేసింది. వర్కర్స్ సరిగా పనిచేయకపోవడం వల్ల అది నష్టాల్లో ఉంది. దాని మీద తను పెట్టిన పెట్టుబడి తక్కువే కాబట్టి పెద్దగా బాధపడలేదు. ఆమె ఆరోగ్యం ఇప్పుడు కొంచెం కుదుటపడుతోంది. నెల డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకోవడం, రెగ్యులర్గా మెడిసిన్స్ వాడటం, మంచి ఫుడ్ తీసుకోవటం మూలంగా తేరుకుంది. బిడ్డ పుట్టే వరకు ఆమె వ్యక్తిగత విషయాల గురించి ఆలోచించలేదు. రోజుకి 1 అరగంట ధ్యానం చేస్తోంది.
ఆ రోజు మంత్లీ చెకప్ కోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళింది సింధు. తన నెంబర్ రావడానికి అరగంట పడుతుందన్నారు. కుర్చీలో కూర్చొని గోడలకి ఉన్న ఫోటోలు, క్యాప్షన్స్ చూడటం ప్రారంభించింది. ఇంతలో రవితేజ, నీరజ లోపలికి వచ్చారు. సింధు మొదట అతన్ని చూసింది. ఆమె గుండె దడదడా కొట్టుకుంది. రక్త ప్రసరణ ఆగిపోయింది. అన్నంతగా ఆమె మొహం పాలిపోయింది. దుఃఖం, ఆనందం ఒకేసారి వచ్చాయి. అతన్ని వదిలి ఇన్నాళ్ళు ఎలా ఉండగలిగింది? తనకెంతో ఇష్టమైన అతని జుట్టు, గడ్డం కింద నొక్కు చూస్తుండిపోయింది. హాయ్ సింధు, నీరజ సంభ్రమంగా అంది. రవితేజ చప్పును తిరిగి చూశాడు. ఒక్కసారి వెలిగి ఆరిపోయింది అతని ముఖంలోని కాంతి. పరిశీలనగా చూశాడు. తెల్లగా కొంచెం ముళ్ళు చేసి హుందాగా ముఖంలో కించిత్ గర్వం. తల్లిగా పోతున్నాననేమో. అతనికి గుండెల్లో మంటగా అనిపించింది. అంటే తన ఫీలింగ్స్ ఏమీ అవసరం లేదు తనకి. పరోక్షంగా కూడా తనతో విడిపోవడానికి సిద్ధంగా ఉంది. ఇంకా ఉండటమేంటి? విడిపోయాం అంతే. అతని ముఖం కఠినంగా మారిపోయింది. అతని ఫీలింగ్స్ కనిపెట్టింది. ఇతని మీద తనకెందుకు కోపం అనుకుంది. నీరజ పద అన్నాడు. 1 minute బావా అని సింధు దగ్గరికి వచ్చి కుశల ప్రశ్నలు వేసింది. తను గైనిక్ ప్రాబ్లంతో వచ్చానంది. ఆంటీ బాగున్నారా? ఈ మధ్య ఆరోగ్యం బాగుండటం లేదు. వేరే కారణం ఏమీ లేదు కానీ బావ గురించే బెంగ. శుభ్రంగా తినడు. ఇదివరకులా సరదాగా ఉండడు. ఎప్పుడు దిగులుగా ఆలోచిస్తూ ఉంటాడు. చిన్ని సింధు మీరేమీ అనుకోరంటే ఒక మాట. బావ చెప్పిన దానికి మీరు ఒప్పుకొని ఉండాల్సింది. పోనీ ఇప్పటికైనా లేట్ కాకపోతే. నీరజ రవితేజ దగ్గరికి వచ్చి గట్టిగా పిలిచాడు. ఇతర విషయాల్లో కనిపించుకోవడం నువ్వు ఇంకా మానలేదా? వేరే హాస్పిటల్కి వెళదాం పద. ఆ మాటలకి మదన పడింది ఆమె. ఆ రోజు రాత్రి 11 నిద్ర పట్టలేదు. రవితేజ మాటిమాటికి గుర్తొస్తున్నాడు. ఎంత ప్రేమని పెంచాడు. జీవితంలో అతను చూసినంత అపురూపంగా తననెవరూ చూడలేదు. అంత ప్రేమ ఏమైంది? అతను తనకి సొంతమన్న భావనతోనే తను ఇంతకాలం గడిపిందే తప్ప విడిపోవడం అన్న ఆలోచన ఎప్పుడూ రాలేదు. ఈరోజు నీరజతో వచ్చాడు అంటే అతను ఇక అతనికి ఏమీ కాడు. తనకిష్టమైన మరదలతో కొత్త అనుబంధం మొదలు పెడతాడేమో. ఇతను ఎంత అవకాశవాది. ఆమెకి కోపం అనిపించింది. చెడామడా 4 తిట్టేసి ఇంత విషయానికి విడిపోయే లెక్కన నాతో ప్రేమ ఎందుకు పెంచుకున్నావని నిలదీయాలని ఉంది. ఏమీ చేయలేని అసక్తత ఆమెని ఆవరించింది. మాగన్నుగా నిద్రపడుతుండగా డోర్ బెల్ మోగింది. ఉలిక్కిపడి నిద్రలేచింది. చైన్తో ఉన్న డోర్ని కొంచెం లాగి చూసింది. ఎదురుగా రవితేజ పూర్తిగా తలుపు తెరిచింది. చెదిరి అస్తవ్యస్తంగా నుదుటి మీద పడుతున్న జుట్టు, ఎర్రగా ఉన్న కళ్ళు, అలసిపోయిన వాడిలా నిల్చున్నాడు. పక్కకు తొలగి అతనికి దోవ ఇచ్చింది. లోపలికి వచ్చి సోఫాలో కూర్చున్నాడు. కొంచెం వాటర్ కావాలి. ఎప్పుడూ తనే ఫ్రిడ్జ్ తెరుచుకుని తాగేవాడు. కొత్తగా అడిగాడు. తెచ్చిచ్చింది. బాటిల్ సగం తాగి సోఫాలో తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకున్నాడు. సింధు వచ్చి ఎదురుగా ఉన్న చైర్లో కూర్చుంది. 5 నిమిషాలు అతనేమీ మాట్లాడలేదు. తర్వాత ఉన్నట్లుండి నీకు ఏమీ బాధగా లేదా? దేనికి బాధ? కళ్ళెత్తకుండానే అంది. అవును కదూ, నీకు దేనికి బాధ? వ్యంగ్యంగా అని ఒక నిమిషమాగి, నువ్వు లాస్ట్ టైం ఇంటికి వచ్చి వెళ్ళిన దగ్గర నుండి ఈ గుండెలో అగ్ని చెలరేగుతూనే ఉంది. ఎంతకీ ఆగదు. నేనేం చేయాలి నాకు తెలియడం లేదు. విడిపోవాలని నిర్ణయం తీసుకున్నాక దానికి అలవాటు పడాలి రవితేజ. ఆ క్రమంలో బాధల్ని అనుభవించాల్సిందే ఖండితంగా అంది. నువ్వు ముందే నన్ను ప్రిపేర్ చేసి తర్వాత కన్సీవ్ అయి ఉంటే ఎలా ఉండేదో. కానీ ఇప్పుడు సర్దుకోలేకపోతున్నాను. పోనీ ఇప్పటికైనా ఛాన్స్ ఉంటే అబార్షన్. ఆమెకి విపరీతమైన ఆవేశం వచ్చింది. నువ్వు ఇంతవరకు నా దృష్టిలో బలహీనుడి మాత్రమే. లోకం ముందు కషాయవాడిగా మారొద్దు. ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఆమె బెడ్రూమ్లోకి వెళ్ళిపోయింది. అతను ఆలోచిస్తూ ఉండిపోయాడు. పోనీ సింధు చెప్పినట్లు ఒప్పుకోవాలని, పుట్టే బిడ్డకి తను తండ్రిగా ఉండాలని అనేకసార్లు అనుకున్నాడు. కానీ ఆ ఆలోచనలకి అలవాటు పడలేకపోయాడు. రాత్రిళ్ళు విపరీతమైన కళలు వచ్చేవి. తను సింధు కలిసి చిన్న చిన్న పిల్లల్ని చేసి వాటికి ప్రాణం పోసి మంటల్లో వేస్తున్నట్లు కొండ మీద నుంచి కిందకు తోస్తున్నట్లు అసలు భరించలేకపోయాడు. తన బలహీనత అనుకొని పోనీ దాన్నైనా తను అర్థం చేసుకోవాలి. కదా. సింధుని వదిలి తను ఉండగలడా? ఏం చేయాలో తోచక పిచ్చెక్కిపోయాడు. హాస్పిటల్లో సింధుని చూసిన దగ్గర నుంచి మనసంతా అదోలా అయిపోయింది. పడుకోవాలని ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టలేదు. ఏదైతే అయిందని బయలుదేరాడు. అంత రాత్రప్పుడు అతను బయటకు వెడుతుంటే హాల్లో రీసెర్చ్ వర్క్ రాసుకుంటున్న నీరజ ఆశ్చర్యపోయి ఏదో అడగాలని విరమించుకుంది. తనెక్కడికి వెళుతున్నాడు ఎవరికి చెప్పకుండా బయలుదేరాడు. అతనికి ఒకే ఒక మార్గం కనిపించింది. బెడ్రూమ్లోకి వెళ్ళాడు. మంచం మీద పక్కకు తిరిగి పడుకుంది. వంపుని కోల్పోతున్న నడుము, నిగారించిన బుగ్గలు కొత్తగా ఉంది.
పోనీ మనం పెళ్లి చేసుకుంటే సడన్గా అన్నాడు. కళ్ళు తెరిచి చూసింది. నువ్వెలాగూ బిడ్డని కంటావు. మన అనుబంధంలో ఆ విషయానికి చోటు ఉండడం ఇష్టం లేదు. అలాగని నీకు దూరంగానూ ఉండలేను. అందుకే పాత మార్గంలోకి వెళ్ళి లోకం కోసం, బిడ్డ కోసం పెళ్లి చేసుకుందాం. అంతే తప్ప పెళ్ళంటే నీకు గౌరవం లేదు రెట్టించింది. లేదు స్థిరంగా అన్నాడు. గౌరవం లేని పని ఎందుకు చేయాలి? నా కోసం కాదు, పుట్టబోయే వాళ్ళ కోసం. ముందు నిన్ను నువ్వు గౌరవించుకునే విధంగా ప్రవర్తించి ఆ తర్వాత పిల్లల గురించి ఆలోచించు. ఇంత ఇష్టంగా పెళ్లి చేసుకుని మొదలే పెళ్ళంటే ఇష్టం లేనివాడివి నన్ను ఎంత బాధలకు గురి చేస్తావు? సింధు, నేను అలా ప్రవర్తిస్తానా? నా మీద నమ్మకం లేదా? నాకు కాలం మీద, పరిస్థితుల మీద నమ్మకం ఎక్కువ. మరి నన్నేం చేయమంటావు సింధు? ఏది చెప్పినా నీకు నచ్చనప్పుడు తేజ ఎందుకు అంతగా ఆలోచిస్తున్నావు? మొదట మన ఇద్దరం ఒక అనుబంధం సృష్టించుకున్నాం. అందులో ఒక అంశం నీకు నచ్చలేదు. విడిపోదామనుకున్నావు. విడిపోయాం అంతే. అంతకు మించి మన మధ్య ఏ ఒప్పందాలు లేవు. సింధు, నువ్వెన్నన్నా చెప్పు. పెళ్ళన్నా జరగాలి, లేకపోతే అబార్షన్. చురుగ్గా చూసింది. రెండూ కుదరవు. టూ లేట్. పెళ్ళి ఎందుకు కుదరదు? ఎందుకంటే ఆ తంతు అంటే నీకు ఎంత అసహ్యమో నాకు తెలిసినంతగా మరెవరికి తెలియదు. కొత్త పద్ధతిలో ఇన్నాళ్ళు జీవించి నానా కష్టాలు పడి లోకానికి ఇప్పుడిప్పుడే మనం అలవాటవుతున్న సమయంలో పిరికి వాళ్ళలా ఓడిపోవడం నాకు ఇష్టం లేదు. అదీ కాక నిజంగా పెళ్ళంటే మంచి విధానమని నమ్మే సంప్రదాయవాదినైనా నేను నిన్ను పెళ్లి చేసుకునేదాన్ని నిజంగా బిడ్డ కోసం. కానీ ఇప్పుడు అది సాధ్యపడదు. అబార్షన్ సాధ్యపడదు. నాకు ఇష్టం లేదు కూడా. ఇక ఎవరి దారి వారిది. తనెంత చెబుతున్నా మొండిగా సమాధానం ఇస్తుంది. సింధుని చూసి అతను చాలా బాధపడ్డాడు. సింధు, నువ్వు నన్ను నిజంగా ప్రేమించావా? ఆర్తిగా అడుగుతూ ఆమె హృదయంలో తలదాచుకున్నాడు. ఆమె మనసు భాగమైంది. అతను చెయ్యి తీసి పొట్ట మీద వేసుకుంది. ఇతను నీ తండ్రి అని లోపలి బిడ్డకు తెలియజేసే ప్రయత్నం అదే. ఇక ఎన్నడూ తనకి మనిషి మీద ఎలాంటి హక్కు ఉండదు. అతన్ని మరింత హత్తుకుపోయింది. నేను కఠినాత్ముడిని కదూ, నన్ను క్షమిస్తావా? అతని కంటి నుంచి నీరు. నేను నిన్ను అర్థం చేసుకోగలను సింధు. నేను ఈ పరిసరాల్లో ఉండలేను. ట్రాన్స్ఫర్ చేయించుకుంటున్నాను. ఉలిక్కిపడింది. కనీసం చూడటానికి కూడా వీలుపడదు. అతను నిజంగానే ఈ పరిణామాలకి భయపడుతున్నాడు. తనెంతో ఉదాత్తుడని భావించిన రవితేజన ప్రేమికులు మొదట తమ మంచి లక్షణాలను మాత్రమే ఎక్స్పోజ్ చేస్తారు. తాము కూడా అంతేనా? ఆలోచనతో నిద్రతో భాగమైన ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని, ఈ అదృష్టం నేను మళ్ళీ జీవితంలో పొందలేను అంటూ ముద్దు పెట్టుకున్నాడు. ఆమెకి ఎలాంటి స్పందన కలగలేదు. సింధు, నేను ఒంటరివాడిని అయిపోతున్నాను. నన్నుగా ప్రేమించేవాళ్ళు ఎవరూ లేరు. నీ మాటలు వినక, నిన్ను చూడక నేను ఉండలేను. ఎందుకింత కఠినంగా అయ్యావు? తన కవిగిల్లో ఉక్కిరిబిక్కిరి చేశాడు. అవధులు దాటిన ప్రేమతో ఒళ్ళంతా ముద్దాడుతూ సడన్గా లేచి నిలబడ్డాడు. మానసిక సంఘర్షణ తట్టుకోలేక ఊగిపోతున్నాడు. అలాగే తూలుతూ గుమ్మం వరకు వెళ్ళి వెనక్కి తిరిగి చూశాడు. ఆమె రూపాన్ని జీవితకాలం గుండెల్లో దాచుకోవాలన్నంత ఆర్తితో చూశాడు. ఆమె మనసు అరుగుతుందేమోనన్నంత ఆశతో చూశాడు. సింధు ప్రతిస్పందించలేదు. గిరిక్కున తిరిగి వెళ్ళిపోయాడు. రవితేజ వచ్చేసరికి నీరజ మెలకుగానే ఉంది. అంత రాత్రిపూట అతను వెళ్ళడం అనుమానం అనిపించి మేలుకొని ఉండిపోయింది. మేడమెట్లెక్కి వెళ్ళబోయాడు. పైన అత్తయ్య పడుకున్నారు కదా. వెనక్కి తిరిగి బెడ్రూమ్కి వెళుతూ, నువ్వు ఇంకా పడుకోలేదా? నువ్వు రాలేదని చూస్తున్నాను. నా రాక కోసం నువ్వు ఎదురు చూడాల్సిన అవసరం ఏంటి? వెళ్ళేప్పుడు నువ్వు అదోలా ఉన్నావు. నిద్ర పట్టలేదు. నసిగింది. దగ్గరగా వచ్చి ఆమె ముఖాన్ని పైకెత్తాడు. మీ ఇద్దరు నా జీవితంతో రకరకాలుగా ఆడుకున్నారు. ఆవిడ ఈ రోజుతో నా హృదయాన్ని సగం పగలగొట్టేసింది. ఇక నువ్వేం చేయదలుచుకున్నావు? నేను నీకు బాధను కలిగించే పనులు చేయనని మాట ఇచ్చాను కదా. మరి ఇప్పుడు ఎందుకు మేల్కొని ఉన్నావు? ప్రేమిస్తున్నావు కదూ. నేను సింధుని ప్రేమించాను, విడిపోలేదు. అసలు ప్రేమ అన్నదే విషాదం. ఎన్ని బాధలు. పరధ్యానంగా అయిపోయాడు. గోడను అనుకుని నీరసంగా నిలబడిపోయిన అతన్ని చూసేసరికి నీరజ హృదయం ద్రవించిపోయింది. ఇక నా జీవితంలో సంతోషం లేనట్టే. తను తోడుగా ఉంటే జీవితంలో ఎన్నో సాధించాలనుకున్నాను. ఏది స్వర్గాన్ని అందించినట్లే అందించి లాగేసుకుంది. ఆఖరికి పెళ్లి కూడా చేసుకుంటానన్నాను. ఒప్పుకోలేదు. హౌ క్రూయల్ షీ ఈజ్, ఆవేదనగా అన్నాడు. బావా, రేపు మాట్లాడుకుందాం. నువ్వు పడుకో. నీ హెల్త్ కూడా బాగాలేదు. అతని చేయి పట్టుకుంది. ఆమె చేతి వైపు ఒకసారి చూశాడు. నువ్వు ఎందుకు ఇక్కడ ఇన్ని అవమానాలను ఎదుర్కొని ఉన్నావు? ప్రేమ కోసం, నిర్భయంగా అంది. నిజం బావా, కేవలం నీ ప్రేమ కోసమే. కాకపోతే అది నువ్వు ఇవ్వాలే తప్ప నేను కోరను. ఇక ముందు కూడా నువ్వెవరిని ప్రేమించినా నేను అడ్డురాను.
నా ప్రేమలో నువ్వు నాకు సొంతం కావాలన్న స్వార్థాన్ని ఇప్పుడిప్పుడే వదిలేస్తున్నాను. చెబితే నమ్మవు, కానీ ఫోన్లో నేను సింధుతో ఎన్నిసార్లు నచ్చ చెప్పాలని చూశాను. నువ్వు నాకు సొంతమైతే సంతోషమే, కానీ నువ్వు సింధు కలిస్తే అంతకు రెట్టింపు సంతృప్తి దొరుకుతుంది. సింధు నుంచి పూర్తి నిరాదరణను ఎదుర్కొని జీవితమంతా అనంతమైన శూన్యంగా భావిస్తోన్న అతని మనసుకి నీరజ ప్రేమ కొత్తగా ఉంది. తనేం చేస్తున్నాడో తెలియకుండా తన అశాంతి నీరజ దగ్గర దూరం అవుతుందేమోనన్న భ్రాంతితో ఉన్నాడు. మానసికంగా పూర్తిగా బలహీనమైన క్షణం అది. సోఫాలో వాలిపోయాడు. నీరజ, నా మనసంతా అదిమేసినట్టు, గాయపడినట్టు చాలా అశాంతిగా ఉంది. ఛాతీ మీద చేత్తో రాసుకున్నాడు. నా బాధని నువ్వు తగ్గించగలవా? గబుక్కున అతని దగ్గరగా వెళ్ళి తన ఒడిలోకి తీసుకుంది. ఈ క్షణం కోసం తను ఎన్నేళ్లుగా ఎదురు చూసింది. ఈ క్షణం కోసం ఎన్ని అవమానాన్ని సహించింది. రాజ్యాన్ని కోల్పోయిన మహారాజు తన సన్నిధిలో విశ్రాంతి తీసుకుంటున్న ఫీలింగ్. అతని మనసుకి ఇప్పుడు ఆలంబన కావాలి. అది తను కావడం తన అదృష్టం అనుకుంది. తర్వాత సంఘటనలు వేగంగా జరిగిపోయి రవితేజకి ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ వచ్చాయి. ఇక్కడ ఇల్లు, ఇతర స్థిరాస్తులు అమ్మేస్తున్నాడు. నీరజ తనకు తానే తాళి కట్టుకున్న లోకం దృష్టిలో ఇద్దరికీ పెళ్ళైనట్టుగానే ఉంది. ఈ విషయమే ఇదివరలో ఎవరన్నా అడిగితే గయ్యమని లేచేవాడు. ఇప్పుడు మౌనంగానే ఉంటున్నాడు. అంతే చాలనుకుంది నీరజ. ఎక్కువగా మూడీగా ఉండేవాడు. ఒక్కోసారి సింధు అపార్ట్మెంట్ వరకు వెళ్ళి వెనక్కి తిరిగి వచ్చేసేవాడు. సింధుకి ఫోన్ చేసి ఆమె లిఫ్ట్ చేసేలోగా పెట్టేసేవాడు. నీరజ సాధ్యమైనంత వరకు అతన్ని ఎంగేజ్ చేయడానికే ప్రయత్నించేది. సంయుక్తకి కొడుకు పడుతున్న బాధ కన్నా నీరజ అతనికి అంతో ఇంతో దగ్గరైందన్న సంతోషమే ఎక్కువగా ఉంది. ఊరు విడిచి వెళ్లే ముందు సింధుకు చెప్పి వెళదామంది నీరజ. రవితేజ వద్దన్నాడు. కానీ చెప్పకుండా వెళ్ళడం ఫెయిర్గా ఉండదని అనడంతో బయలుదేరాడు. వీళ్ళు వెళ్ళేసరికి సింధు పడుకొని ఉంది. 7th మంత్ తనకి. ఇప్పుడు ఆరోగ్యం మళ్ళీ దెబ్బతినడంతో బెడ్ రెస్ట్ అవసరమని డాక్టర్ సజెస్ట్ చేయడంతో లాస్ ఆఫ్ పే మీద లీవ్ తీసుకుంది. వీళ్ళని చూసి నెమ్మదిగా లేచుకొచ్చింది. ఎత్తుగా ఉన్న పొట్టను చూసి అతనిలో చిన్న గగురుపాటు. పెళ్లి కాని తల్లికి పుట్టావు నువ్వు. నీ తల్లి ఎవరికి కన్నదో నిన్ను. నీ తండ్రిలో నీకు తెలియదు. వేల గొంతులు వికటాటహాసాలు చేస్తున్నాయి. మరింత ముడుచుకుపోయాడు. సింధు వైపు చూడాలనిపించలేదు. ఎటో చూస్తూ కూర్చున్నాడు. నీరజే మాట్లాడింది. రేపు వెళ్ళిపోతున్నామని చెప్పింది. బెస్ట్ ఆఫ్ లక్ బోత్ ఆఫ్ యూ. గొంతుకు దుఃఖం అడ్డుపడింది. నీరజ సానుభూతిగా చూసింది. సింధు ఏం సాధించాలని బావతో గొడవ పెట్టుకుని ఒంటరైపోయింది. ఎంత ప్రేమించాడు అతను. అతని బలహీనతను అర్థం చేసుకోకుండా మొండిగా వ్యవహరించి మూడులా జీవితాన్ని గడుపుతోంది. సింధు నీరజనే చూస్తోంది. ఆమె ముఖంలో కొత్త కాంతులు. అతన్ని చూస్తున్నప్పుడు, అతనితో మాట్లాడుతున్నప్పుడు ఏదో అస్పష్టమైన హక్కు. ఇక అతను తనకేమీ కాడు. మొదటి నుంచి జరిగిన విషయాలన్నీ ఆమె కళ్ళ ముందు కదిలాయి. పట్టుమని 2 ఏళ్ళు కూడా కాలేదు. అతడు అపూర్వమైన ప్రేమని పంచాడు. నిజమే, కానీ సమస్య వచ్చినప్పుడే తప్పించుకుంటున్నాడు. తను దూరం కాగానే నీరజకి దగ్గరైపోయాడు. అతనికి ఎప్పుడూ ఎవరో ఒకరిది ప్రేమ కావాలి. అది లేకుండా జీవించలేడు. కష్టాలను ముందుగానే గ్రహించలేకపోయింది. గ్రహించే సందర్భాలు తనకి రాలేదు. నీరజ, ఆర్ యూ హ్యాపీ ఉన్నట్టుండి అడిగింది. అందులోగా వ్యంగ్యం వినిపించి చివాలన తలెత్తాడు. నా వరకు ఓకేనే, చిన్నగా నవ్వింది. వెళ్ళొస్తానని చెప్పి లేచారు. అయ్యో, వెళ్ళిపోతున్నాడు. గుండె కవాటాలను బలవంతంగా తెరుచుకుని నాలోని చైతన్యాన్ని, ఆశలను, కోరికలను దొంగిలించి తనతో తీసుకుపోతున్నాడు. మరి నేను సర్వం కోల్పోయి ఒంటరిగా, హీనంగా, దీనంగా ఎందుకిలా అయింది? తేజ, నువ్వు వెళ్ళొద్దు. నేను ఉండలేను. మన ప్రేమని మర్చిపోయావా? మనసు పెడుతున్న ఘోషం ముఖంలో ప్రతిఫలించకుండా ఉండేందుకు విశ్వప్రయత్నం చేస్తోంది. ఒక్కసారి అతనితో ఒంటరిగా మాట్లాడాలని, కడుపులోని దుఃఖమంతా బయటికి వచ్చేలా అతని ఒడిలో పడుకుని ఏడవాలని, తన సొంతమని నమ్మిన అతని శరీరంలోని అణువు ప్రవేశించాలని వేరే దుఃఖం వచ్చింది. పెదవి బిగపట్టి దుఃఖం ఆపుకుంటోంది. నీరజ లిఫ్ట్ దగ్గరికి నడిచింది. రవితేజ గుమ్మం దాటుతూ తిరిగి చూశాడు. కళ్ళలో నీరు కనిపించకుండా ఉండటానికి తలదించి కదులుతున్న అతని పాదాల వైపే ఊపిరి బిగపట్టి చూస్తోంది. సూటిగా అతన్ని చూస్తే తట్టుకోలేక బరస్ట్ అయిపోతానేమోనని ఆమె భయం. తనకి ప్రేమాస్పదురాలైన సింధు ఏనాడు ఆమె మనసుకి బాధ కలగకుండా అపురూపంగా చూడాలనుకున్నాడు. తను బాధపడుతోంది, నన్ను బాధ పెడుతోంది. అలాగే నిలబడిపోయాడు. అతను కదలకపోయేసరికి తలెత్తి చూసింది. మనిషి బాగా తగ్గిపోయాడు. పొడవు మీద మరింత సన్నగా, ముఖంలో కళాకాంతులు లేకుండా తన తేజ ఆమె దుఃఖాన్ని ఆపుకోలేక మోకాళ్ళ మీద కూలబడిపోయింది. హృదయ విదారకమైన ఏడుపు ఆమె గొంతు నుంచి. లిఫ్ట్ దగ్గర గోడ ఆనుకునిపోయింది నీరజ.
గిల్టీ ఫీలింగ్, అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లు. బావ బలహీనతని ఆధారం చేసుకుని అతన్ని సొంతం చేసుకుందా. సింధు ఎంత మంచిది. ఆమెకు సొంతమైన మనిషి కోసం ఎంత ప్రయత్నిస్తున్నా, ఎంత సహనంతో అతనికి నచ్చజెప్పేది. తను ఆమెకు ద్రోహం చేసిందా? వాళ్ళిద్దరి మధ్య ప్రవేశించి తప్పు చేసిందా? సింధు ఆమె దగ్గరికి తీసుకోబోయాడు. వద్దు, దూరంగా జరిగింది. సింధు, ఈ అర్హత కూడా నాకు లేదా? లేదు, ఖచ్చితంగా అని. ఎప్పుడైతే నువ్వు మరొకరి అనుబంధాన్ని ఆశ్రయించావో నాకు అప్పుడే పరాయి. డోంట్ టచ్ మీ. తప్పు చేసిన వాడిని తలదించుకున్నాడు. నువ్వు ఇప్పటి నుంచైనా ఎన్ని కష్టాలు వచ్చినా ఒకే వ్యక్తి కోసం నిలబడటం నేర్చుకో. ఆ నేర్చుకోవడం ఇప్పటి నుంచే ప్రారంభించు. పరాయి స్త్రీ ఏడుపుకి కరిగిపోయి కౌగిలించుకుంటే నువ్వు కొత్తగా ఏర్పరచుకున్న అనుబంధానికి అర్థం ఏముంటుంది? దయచేసి నువ్వు ఆదర్శాల గురించి మళ్లించొద్దు. నీ ఆదర్శాల కోసం నాలాంటి వారిని వాడుకుని చివరికి బలహీనతల ముసుగులో ఎస్కేప్ కావద్దు. నీకు నిజంగా నా మీద అభిమానం ఉంటే స్టెబిలిటీగా ఆలోచించడం నేర్చుకో. రవితేజ, వెళ్ళిపో. ఇంకెప్పుడు జీవితంలో నా గురించి ఆలోచించడం కానీ నన్ను చూడాలనుకోవడం కానీ చేయొద్దు. నాకేదో అన్యాయం చేశానన్న ఫీలింగ్తో తనకి అన్యాయం చేయొద్దు. మౌనవదనంతో పాటు జేబులో చేతులు పెట్టుకుని ఉండిపోయాడు. నీరజ లోపలికి వచ్చి నిలబడింది. ఐఎమ్ సారీ చేతులు జోడించింది. వద్దు, ఆమె చేతులు పట్టుకుని నీ తప్పు ఉందనుకోవడం లేదు. లీవ్ ఇట్ నీరజ. లేచి నిలబడి అంది. భారంగా కదిలారు రవితేజ, నీరజలు. సింధు ఆరోగ్యం 7 నెలల నుంచి దిగజారిపోయింది. మొదటి నుంచి మానసికంగా అశాంతి, ఇంట్లో పనులు, ఉద్యోగ బాధ్యతలు, ఎవరూ తోడలేకపోవడం ఆమె బాగా నీరసించిపోయింది. డాక్టర్ బెడ్ రెస్ట్ చెప్పడం మరింత సమస్యగా మారింది ఆమెకి. ప్రశాంత్ 2-3 సార్లు ఫోన్ అయితే చేసింది, కానీ సింధు విషయంలో కల్పించుకోవడం తనకి ఇష్టం లేదు. రవితేజ, నీరజ పెళ్లి చేసుకోవడం ఆమెకు ఒక విధంగా ఆనందంగానే ఉంది. అందరూ వారిద్దరికీ పెళ్ళైందని అనుకుంటున్నారు. ఇప్పుడేమో సింధు పెళ్లి కాకుండా కడుపుతో తిరుగుతోంది. తను కల్పించుకుంటే ఆ భాగం తన మీద పట్టమే కాక తమకి ఎంత అప్రతిష్ట. ఎటు అత్తమామల దగ్గరలో లేరు. అందుకే కిమ్మనకుండా ఉండిపోయింది. సింధు కూడా వాళ్ళ సాయం తీసుకోదలుచుకోలేదు. నెలకు 750 ఇస్తూ హెల్పర్ని పెట్టుకుంది. ఆమె పేరు శేషమ్మ. వయసు 40 ఏళ్ల వరకు ఉంటుంది. పని శుభ్రంగా చేస్తుంది, కానీ సాయంత్రం దాటితే ఉండదు. సింధుకి ఎప్పుడూ మంచంలోనే పడుకుని ఉండాలని ఉంటుంది. నిద్ర పట్టదు. ఎప్పుడన్నా పట్టినా తుళ్ళింతలు. మానసికంగా, శారీరకంగా పూర్తిగా కుంగిపోయింది. దానికి తోడు జీతం నష్టం మీద సెలవు పెట్టడంతో డబ్బుకి ఇబ్బందిగా ఉండేది. ఇంటి ఖర్చులు, మందులు, హెల్పర్కి ఇవ్వాల్సిన జీతం, దీంతో బ్యాంకులో బ్యాలెన్స్ తరిగిపోతుంది. బొట్టెక్ పూర్తిగా మూసేసింది. తండ్రి ఇచ్చిన డబ్బు ఉంది, కానీ అందులో పైసా కూడా తన అవసరాలకి వాడుకోవడం ఆమెకి ఇష్టం లేదు. ఆమెలో అంతర్మదనం సాగుతూ ఉండేది. లోక విరుద్ధంగా అనుబంధం సృష్టించుకునేప్పుడు నోటుపాట్లు ఎందుకు ఆలోచించలేకపోయింది? ప్రేమకి షరతులు ఏమిటన్న అతని మాటని నమ్మి ఏ విషయం చర్చించలేదు. ప్రాక్టికల్గా నిలబడి ఆలోచించాల్సిన విషయాలను తలవను కూడా తలవలేదు. పిల్లల్ని కనాల్సి ఉంటుందని కానీ, ఆర్థిక స్థిరత్వం ముఖ్యమని కానీ తనకెందుకు గుర్తుకు రాలేదు? ప్రధానమైన విషయాలు వదిలేసి ఏదో లోకంలో విహరించింది. తగిన మూల్యం చెల్లిస్తోంది. ఆమెకి ఆలోచనలతో పిచ్చి పట్టినట్లుండేది. 9వ నెల వచ్చే వరకు అలాగే రెస్ట్ తీసుకుంటూ గడిపింది. డెలివరీ ఖర్చులకి తప్ప ఆమె దగ్గర దాదాపు డబ్బు అయిపోయినట్టే. ఆ రోజు రాత్రి 9 గంటలకి నడుము దగ్గర ఉండుండి నొప్పిలా మొదలైంది. ఆమెకి డౌట్ వచ్చి డాక్టర్కి ఫోన్ చేస్తే వెంటనే నర్సింగ్ హోమ్కి రమ్మంది. ముందు జాగ్రత్తగా అవసరమైన సామాగ్రి వారం కిందటే బ్యాగ్లో సర్దుకుంది. ట్యాక్సీ స్టాండ్కి ఫోన్ చేసి ట్యాక్సీని పిలిపించుకొని బయలుదేరింది. వాచ్మెన్ బ్యాగ్ పట్టుకుని నడుస్తుండగా వెనుక ఒంటరిగా బయలుదేరిన సింధు ధైర్యానికి చుట్టుపక్కల వాళ్ళు విస్తుపోయారు. హాస్పిటల్లో 3 గంటల 20 నిమిషాలకు సింధు పాపని ప్రసవించింది. డాక్టర్ పాపని చూపిస్తుంటే సింధుకి ఆనందంతో కన్నీళ్లు వచ్చాయి. పక్షి కల్లా ఒత్తుగా మెత్తగా ఉన్న జుట్టు, సూదైన ముక్కు, చందనూరు, మందేరిన గడ్డానికి నొక్కు అంతా తేజ పోలికే, కానీ రంగు గులాబీ రంగు ఒళ్ళు ముట్టుకుంటే మాసిపోయేలా జీవితంలో ఎన్నడూ ఎరగని అనుభూతికి లోనైంది ఆమె. తన బిడ్డ అష్టకష్టాలు పడి లోకానికి ప్రేమించిన మనిషికి ఎదురీది సాధించుకున్న బిడ్డ. ఎంతమంది తనని తృణీకరించినా తన పాప బోసినవ్వులతో ఆ బాధని మర్చిపోగలదు. మాతృగర్వంతో హృదయాన్ని కత్తుకుంది పాపను. శేషమ్మ రోజు హాస్పిటల్కి వచ్చేది. తనకి సహాయం చేసినా చేయకపోయినా తన కోసం ఎవరో ఒకరు ఉన్నారన్న సంతృప్తి ఉండేది. నార్మల్గా డెలివరీ కావడంతో వెంటనే కోలుకుంది. 3వ రోజు డిశ్చార్జ్ అయింది. ఇక ఇంటికి వచ్చిన దగ్గర నుంచి అసలైన సమస్యలు ఎదురయ్యాయి. పాపని చూసుకోవడం, వంటింటి పని తన వల్ల కాదని చెప్పింది శేషమ్మ.
దానికి తోడు పాప బట్టలు మాటిమాటికి ఉతకాల్సి రావడం ఆమెకి కష్టంగా ఉండేది. సింధు పూర్తిగా లేచి తిరగలేకపోయింది. 1000 రూపాయలు ఇస్తాను, ఉండమని చెప్పింది. అతి కష్టం మీద రాత్రి 7:30 వరకు ఉండేది. పాలు పడకపోవడంతో డబ్బా పాలు పట్టేది. సీసాలు కడగటం, ఉడకబెట్టడం, పాలు కలపడం ఇంకా ఎక్కువ పని ఉండేది. దానికి తోడు పాప రాత్రులు ఎక్కువగా మేలుకుని ఏడుస్తూ ఉండేది. డెలివరీ అయిన 8వ రోజు శేషం ఏదో పని ఉందని మధ్యాహ్నం 2కే వెళ్ళిపోయింది. ఆ రోజు సింధు ఎక్కువగా స్ట్రెయిన్ అయింది. బాత్రూంలో పాప బట్టలు ఉతుకుతూ ఉండగా సడన్గా ఓవర్ బ్లీడింగ్ అయిపోయింది. అది చూసి కళ్ళు తిరిగాయి సింధుకి. అంధకారంలో మునిగిపోతున్నట్టు కళ్ళ ముందు వలయాలు. పాప ఏడుపు వినిపిస్తోంది. తాను స్పృహ తప్పితే పాపను ఎవరు చూస్తారు? బయట ఎవరినన్నా పిలవాలి. విల్ పవర్తో మెయిన్ రోడ్డు వరకు వచ్చింది. అంతలో కాలింగ్ బెల్ మోగింది. అతి కష్టం మీద తలుపు తీసింది. కాళ్ళు గడగడా వణుకుతున్నాయి. పట్టు తప్పి కిందకి జారిపోబోతుంటే గుమ్మంలో ఉన్న వ్యక్తి పడకుండా పట్టుకున్నాడు. అతని వంక చూడాలని ప్రయత్నించింది. మసకగా అతని ఆకారం కనిపించింది. ఎప్పుడో ఎక్కడో చూసినట్టు, అతనే తనని రక్షించగలిగిన వాడైనట్టు ఆమెకు అనిపించింది. పాప అంటూ అస్పష్టంగా అరచి స్పృహ కోల్పోయింది. మెలకు వచ్చేసరికి హాస్పిటల్లో ఉంది. శేషమ్మ పక్కనే ఉంది. పాపకి బాటిల్తో పాలు పడుతోంది. ఆమె కళ్ళు ఊపగానే లబలబలాడుతూ పరిగెత్తుకు వస్తోంది. పాప జాగ్రత్త, వారింపుగా ఉంది. ఎంత పనైందమ్మా! ఆ బాబుగారు రాకపోయి ఉంటే చాలా కష్టమై ఉండేది. దేవుడిలాగా వచ్చాడు. సాయంత్రం మళ్ళీ ఓపాలి బిడ్డతో ఎట్టా ఉన్నానో చూద్దామని వచ్చా. ఆ బాబు ఇంట్లో ఉన్నాడు. వెంటనే ఇక్కడికి లగ్గెత్తుకొచ్చా. నీకు విషయం తెలుసా? గొంతు తగ్గించి రహస్యంగా అంది. ఏంటి? నేను వచ్చేసరికి ఆ బాబు హాలు కడుగుతూ ఉంటాడు. ఏంటి బాబు విషయం అంటే ఈ విషయం చెప్పాడు. పాపం బాబు బట్టలన్నీ ఖరాబు. లోపల మగోరి బట్టలుంటే చూడమన్నాడు. తీసి ఇచ్చా. సింధుకి సిగ్గుతో ఒళ్ళు చితికిపోయినట్లయింది. అతను ఎవరో ఎంతగా ఆలోచించినా గుర్తు కాలేదు. కానీ తెలిసిన వ్యక్తిలా అనిపించాడు. ఎవరమ్మా బాబు? ఆసక్తిగా అడిగింది. నాకు తెలియదు శేషమ్మ. ఓయమ్మ, నీకు తెలీదు? దొంగ సచ్చినోడేమో. ఇల్లు చేతిలో పెట్టి వచ్చా. ఉండమ్మా, ఓసారి చూసొస్తాను. పరిగెత్తపోయింది. వద్దు శేషమ్మ, అతను మంచివాడే. ఏవో దృశ్యాలు కళ్ళ ముందు మెదులుతున్నాయి. తనని శేషగిరి బలవంతం చేయబోయినప్పుడు రక్షించింది ఇతనే అనుకుంటా. మళ్ళీ రెండోసారి సేవ్ చేశాడు. ఎందుకోసం వచ్చింటాడు? ఇంతలో రిసెప్షనిస్ట్ ఫోన్ వచ్చిందంటూ కనెక్షన్ ఇచ్చింది. అటు నుంచి తనకు పరిచయం లేని గొంతు. ఎవరు మీరు? మందస్థాయిలో నవ్వు. ఎన్ని కష్టాలు వచ్చినా కొంతమంది స్వరంలో బింకం తగ్గదు కాబోలు. రియల్లీ గ్రేట్, కీప్ ఇట్ అప్. ఇంతకీ ఎవరు మీరు? ఇంత అసందర్భంగా నాతో మాట్లాడాల్సిన అవసరం ఏమిటి? నేనెవరో శేషమ్మకు తెలుసు. ప్రస్తుతం మీ ఇంటి నుంచే మాట్లాడుతున్నాను. సింధు తడబడింది. మీరు నన్ను సేవ చేశారు కదూ? ఇది రెండోసారి. నిజమేనా? ఇద్దరు ఒకరే కదూ? ఎనీవే, మెనీ థ్యాంక్స్. నో ప్లీజ్. ఇప్పుడు ఎలా ఉన్నారు? ఫైన్, థ్యాంక్ యూ. ఇప్పటి నుంచి అసలైన జీవితం ప్రారంభమవుతోంది. ఎదుర్కోవాలి. చాలా కష్టమే, తప్పదు. కానీ ఆత్మాభిమానం కన్నా ప్రాణాలు ఇంకా విలువైనవి. సహాయం చేస్తానన్న వారిని తిరస్కరించకండి. జీవితం పరిమళభరితం, మధురం. ఆస్వాదించండి. ఇక మీరు ఏ విషయానికి వెనుదిరగవద్దు. నా గురించి మీకు తెలుసా? ఎందుకు ఇవన్నీ చెబుతున్నారు? నవ్వాడు. మనసుంటే మార్గం ఉండదా? ఏనాటికో నాటికి మరింత పరిపూర్ణత్వాన్ని, విజయాల్ని సాధించిన సింధూరని నేను చూడాలి, కలుసుకోవాలి. అదే నా కోరిక. బెస్ట్ ఆఫ్ లక్. బై ది బై, మీ కీస్ పక్క ఫ్లాట్లో ఇస్తాను. సీ యూ. ప్లీజ్ వెయిట్. మీ పేరు? అవతల నుంచి రిసీవర్ పెట్టేసిన శబ్దం నిట్టూర్చింది సింధూర. ఆ తర్వాత సింధు 4 రోజులు నానా కష్టాలు పడింది. నెలవారీ ఖర్చులు పెరిగిపోయాయి. ఆదాయం లేదు. ఆఫీసుకు ఫోన్ చేసి అడ్వాన్స్ అడిగితే టెర్మినేషన్ లెటర్ పంపించారు. పర్మనెంట్ స్టాఫ్ ఇంటర్వ్యూస్ సింధు డెలివరీ టైంలో అయిపోయాయి. ఆమె అటెండ్ కాలేకపోయింది. అందుకే జాబ్ పోయింది. పునరుత్పత్తికి సంఘంలో ఉన్న విలువ అది. ఆమె చాలా బాధపడింది. డబ్బుకి అంత విలువ ఉంటుందని ఆమెకి అప్పటి వరకు తెలియలేదు. శేషమ్మకి ఆ నెల జీతం ఇవ్వకపోయినా అభిమానం కొద్దీ చేస్తోంది. భవిష్యత్ అంతా అగమ్యగోచరంగా కనిపిస్తున్న సమయంలో తల్లిదండ్రులు యాత్రలు ముగించుకుని వచ్చారు. మొట్టమొదటిసారిగా తన ఫ్లాట్కి వచ్చిన వాళ్ళని చూసి సింధు పొందిన రిలీఫ్ ఫీలింగ్లో జన్మలో మరవలేదు. తన గురించి ఆలోచించుకుని వాళ్ళని ఎంత కష్టపెట్టినా ఇప్పుడు కష్టకాలంలో తన దగ్గరికి వచ్చారు. అదేనేమో తల్లిదండ్రులకి బిడ్డలకి ఉండే అనుబంధం. అప్రయత్నంగా బిడ్డని గుండెలకు హత్తుకుంది.
యాత్రలు చేసి రావడం మూలంగానేమో తండ్రిలో చాలా మార్పు వచ్చింది. భగవంతుడు ఇలా నడిపిస్తున్నప్పుడు అది మాత్రం ఏం చేస్తుందిలే అని ఆయన సరిపెట్టేసుకున్నారు. జరిగిన వాటిని తలుచుకుని బాధపడటం, తప్పుని నెత్తి నిందించటం అనవసరం. ఏది ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుంది. కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకుంటే దేవుడు ముక్తి ప్రసాదిస్తాడని, భగవంతుని చేరే మార్గం అదేనని నమ్ముతున్నాడు ఆయన. అందుకే సింధు గురించి బంధువర్గం నిందిస్తున్నా పట్టించుకోకుండా కూతురి దగ్గరికి వచ్చాడు. ముద్దును మూట కడుతున్న మనవరాన్ని చూసి మురిసిపోయాడు ఆయన. నీ కూతురు సిరిమువ్వలా ఉందమ్మా అన్నాడు. సిరిమువ్వ అన్న మాట సింధుకి బాగా నచ్చింది. మొత్తానికి రాగానే మనవరాలికి పేరు పెట్టారు డాడీ, ఇదే ఖాయం అంది. డబ్బు గురించి అంత ఇబ్బంది పడుతూ కూడా తను ఇచ్చిన డబ్బు ముట్టుకోలేదని కేశవమూర్తి నచ్చుకున్నాడు. తల్లిదండ్రులు వచ్చిన దగ్గర నుంచి సింధుకు నిశ్చింతగా అనిపించసాగింది. 2 నెలలు పూర్తిగా రెస్ట్ తీసుకుంది. అన్ని అవసరాలు కేశవమూర్తి చూడసాగాడు. సింధు మొహమాట పడితే తల్లి చివాట్లు పెట్టింది. 3వ నెల నుంచి ఆమె క్లాత్ డిజైనింగ్ మీద దృష్టి కేంద్రీకరించింది. పూర్తిగా ప్రావీణ్యత సంపాదించి బోటిక్ తిరిగి ప్రారంభించింది. ఈసారి వెనుదిరగాల్సిన అవసరం లేకపోయింది. బ్యాంకులో ఉన్న డబ్బుతో డాబా గార్డెన్స్లో ఉన్న ఇల్లు బోటిక్కి అనుగుణంగా మార్పించి భారీ ఎత్తులో మువ్వా బోటిక్ స్టార్ట్ చేసింది. ఈసారి కాన్సన్ట్రేషన్ పూర్తిగా దాని మీదే కావడంతో 2 ఏళ్లలోనే సక్సెస్ఫుల్ బోటిక్గా పేరు తెచ్చుకుంది. వైజాగ్ షూటింగ్స్కి వచ్చే హీరోయిన్స్ చాలామంది ఆమెని స్పెషల్గా డిజైన్ చేయమని కోరేవారు. దాంతో ఫాస్ట్గా పబ్లిసిటీ జరిగింది. కానీ వ్యాపార విస్తరణ చేసే ఉద్దేశం లేదు ఆమెకు. అదొక వ్యసనమైపోతుందనిపిస్తుంది. అందుకే తన శక్తి మేరకే ఆమె బోటిక్ని రన్ చేస్తోంది. తల్లిదండ్రులు చీవాట్లు పెట్టేసరికి ప్రశాంతి, సునీల్ ఒకసారి వచ్చి చూసెళ్లారు. మువ్వకి 7వ నెల వచ్చే వరకు తల్లిదండ్రులు సింధుతోనే ఉన్నారు. తర్వాత తమ ఇంటికి వెళ్ళిపోయారు. మువ్వకి 2వ ఏడు వచ్చేసరికి సింధు కారు కొని ఇల్లు మారిపోయింది. ఈ 3 ఏళ్లలో తల్లిదండ్రులు ఒకసారి కూడా రవితేజ గురించి ఎత్తలేదు. సింధు ఒకసారి చెప్పబోతే కేశవమూర్తి వారించాడు. బాధాపూరిత జ్ఞాపకాలను సాధ్యమైనంత వరకు వదిలించుకోగలిగితేనే ఆనందంగా ఉండగలం అన్నాడు. ఆమె మనస్సు తేలికైంది. మిగతా కథ 7వ భాగంలోనండి. ప్లీజ్ అండి, ఈ నవల కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.